గురూజీ విజయనగరం జిల్లా నుంచి పార్వతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పార్వతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ 2 లేవు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 30+ ఉండొచ్చు మేడం. సరే అండి పార్వతి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు, మీ పాదాలకు సత్కోటి వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురువు గారు, మాకు 2003 నవంబర్ 29th మ్యారేజ్ అయింది. 2003 నవంబర్ నవంబర్ 29th మేడం. 29th 2003 నవంబర్ 29th. ఇప్పటి వరకు మాకు చిల్డ్రన్స్ లేరు గురువు గారు. ఓకే, 10 years అయింది దాదాపు. అవునండి. సరే తల్లి, మీ భర్త వాళ్ళ నాన్నకి ఎన్నో కొడుకమ్మా? మొదటి వారండి. జ్యేష్ఠ పుత్రుడు. అతనికి తమ్ముడు ఉన్నారా? 2 తమ్ముళ్ళండి. వాళ్ళకి సంతానం అంతా ఉందా? వాళ్ళకు ఉందండి. సరే తల్లి, మీరు ఆ నాన్నకి ఎన్నో కూతురు? నేను చివరిదానండి. జ్యేష్ఠ కనిష్ట. సరే తల్లి, ఆ మావయ్య గారు అందరూ ఉన్నారా? మావయ్య గారు చనిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 4 సంవత్సరాలు అవుతుంది. సరే తల్లి, డాక్టర్ దగ్గర చూపించారమ్మా? ఏదైనా మెడికేర్ ఏదైనా తీసుకున్నారా, మెడిసిన్స్? రాయండి అన్ని, తర్వాత ఇంకా మానేసాను. ఓకే, అంటే మీరిద్దరు అంటే ఫాల్ట్ ఏంటి, ఏమని చెప్పారు డాక్టర్స్? ఏం పర్లేదు, మెడిసిన్ వాడండి అన్నారు. వాడాను కానీ అది మాకు సంతానం ఉందో లేదో, అసలు నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో. కాదమ్మా, నీకు సంతాన యోగం అయితే ఉంది తల్లి. దీనికి కారణం కావాలి కదా. ఇప్పుడు నేను దానికి పరిహారం ఇస్తాను, అవుతుంది. నేను మెడికల్ రిలేటెడ్గా నాకు సైన్స్ బాగా చదివాను కాబట్టి నేను 2 విచారణ చేస్తున్నాను నీ దగ్గర, అంతే సింపుల్. మీ భర్త ఏం పని చేస్తారు? ఆయన గవర్నమెంట్. ఓకే సరే తల్లి, నేను ఒక వ్రతం చెప్తాను, మీరిద్దరు కలిసి చేయండి. ఖచ్చితంగా మీకు సంతాన యోగం అయితే ఉంది. ఎందుకంటే మీ ఇద్దరిలో కూడా ఫాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ పితృదోషం ఉన్నా కూడా సంతానం కాదు. మీ భర్తకి పితృదోషాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి కాబట్టి నేను ప్రశ్న అడిగాను. తర్వాత మీ జాతకంలో మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా సంతానం నిదానంగా అవుతుంది కొన్ని కారణాంతాల వల్ల.